హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి నిన్న నేను పెట్టిన వీడియో ద్వారా చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారండి. మరీ ముఖ్యంగా మాకు ఇల్లు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది, అసలు మాకు ఇంకా సర్వే కంప్లీట్ అయిపోతే మాకు ఇల్లు వచ్చినట్టేనా, మాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నానండి. స్థలం లేని వారికి సర్వే అయిపోతే ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత ఎప్పుడు, అంటే ఫస్ట్ పేజ్ ఎప్పుడు అనేది చాలామంది అడుగుతున్నారండి. దానికి తోడు ఇంకొక డౌట్, మనకి ఇల్లు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇది కూడా చాలామంది అడిగారండి. స్థలం లేని వారికి ఈ ఫస్ట్ పేజీ ఎప్పుడు అంటే మొదటి విడత, స్థలం లేని వారికి మొదటి విడత ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే మార్చి వరకు కూడా ఈ స్థలం ఉన్నవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉంటారంటండి. అంటే మార్చి వరకు కూడా ఈ స్కీమ్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఇకపోతే అది స్థలం ఉన్నవారికి స్టార్ట్ చేశారు కాబట్టి అది మార్చి వరకు రన్నింగ్లోనే ఉంటుందండి. ఇకపోతే స్థలం లేని వారికి ఫస్ట్ ఫేజ్లో ఏప్రిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ లోపల ఎవరైతే ఉన్నారో అర్హులు ఇంకా వాళ్ళందరినీ అయితే ఫిల్టర్ చేస్తారంట. అంటే మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ వచ్చినాయి కదండి, ఈ మార్చి వరకు కూడా ఈ అప్లికేషన్ వెరిఫై చేస్తూనే ఉంటారు. వెరిఫై చేసిన తర్వాత ఆ స్టేటస్లో ఎవరైతే సర్వే అయిపోయిన వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తున్నాయో అందులో నుంచి ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేసి కంపల్సరీగా రేపు ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ పేజ్ రిలీజ్ చేస్తారంటండి. అంటే మన డీటెయిల్స్ సర్వే అయిపోయిన వాళ్ళందరి డీటెయిల్స్ స్టేటస్లో చూపిస్తాయి కదండి, అదే ఫైనల్ లిస్ట్ అని కాదంటండి. ఇంకా అందులో నుంచి కూడా ఫిల్టర్ చేస్తారంటే, ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళని అయితే పక్కన పెడతారంట. మరి అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళు లిస్టు వచ్చే లోపల రేషన్ కార్డు కనుక వచ్చేసి ఉంటే కనుక వాళ్ళు గ్యారంటీగా అర్హులవుతారు. ఒకవేళ కనుక ఇందిరమ్మ ఇళ్ళు లిస్టు వచ్చే లోపల రేషన్ కార్డు కనుక రాకపోయి ఉంటే, అంటే రేపు మొదటి విడత లిస్టు వచ్చే లోపల ఇందిరమ్మ ఇళ్ళది రేషన్ కార్డు కూడా వచ్చి ఉండాలండి. ఒకవేళ అలా రాకపోతే కనుక వాళ్ళైతే అర్హులు కాదంట. మరి ఇదైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. ఏది ఏమైనా ఏప్రిల్ వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో నుంచి ఫిల్టర్ చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళలో సర్వే అయిపోయిన వాళ్ళలో వీళ్ళని సెలెక్ట్ చేస్తూనే ఉంటారండి. లాస్ట్ ఫైనల్ లిస్ట్ మాత్రం ఏప్రిల్ కల్లా సిద్ధమైపోతుంది. ఆ తర్వాత వాళ్ళు లిస్ట్ ఏం చేస్తారంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే మున్సిపాలిటీలో రిలీజ్ చేస్తారండి ఈ లిస్ట్ అనేది. ఇక పంచాయతీల్లో ఉండే వాళ్ళకైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ లిస్టులు అనేవి పెడతారు, అర్హుల లిస్టులు అనేవి. లేదు అంటే కనుక మనం మొబైల్లో కూడా చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే మొబైల్ యాప్ను కూడా ఇచ్చారు కాబట్టి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి అప్పటికల్లా మనం ఆ మొబైల్లో కూడా చూసుకునే అవకాశం ఉంటుందండి. లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు తప్పకుండా. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి బెనిఫిషియర్ లిస్టు ఎలా రిలీజ్ చేశారో మొబైల్లోనే, అట్లానే ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అర్హుల లిస్టు కూడా అలాగే రిలీజ్ చేస్తారండి ఆ యాప్లోనే. అలా రిలీజ్ చేసినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను తప్పకుండా చూపిస్తానండి. ఈ అర్హుల లిస్టు తయారు చేసే లోపల మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. ఎందుకంటే మీరు అప్లై చేశారు కాబట్టి మీకు సర్వే చేయడానికి అధికారులు మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ అటెంప్ట్ చేసుకొని మీరైతే సర్వేకి సిద్ధం కండి. మీరు ఫోన్లు కనుక లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఒక్కోసారి అధికారులు మీకు ఫోన్ చేయకుండా కూడా రావచ్చు మీ ఇంటి దగ్గరికి సర్వే చేయడానికి. ఒకవేళ కనుక మీరు అక్కడ కనిపించకపోతే కంపల్సరీగా మీకు ఫోన్ అయితే చేస్తారు. అప్పుడు మీరు అయితే రిప్లై ఇవ్వండి. ఇక మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదండి. స్థలం లేని వారికి సర్వే అయిపోతే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడు అనేది కూడా చెప్పాను. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందంట అని చెప్పేసి మనకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పానండి. మనకి ఇల్లు వచ్చినట్టు ఎలా తెలుస్తుందంటే, ఒకటి సిటీల్లో ఉండే వాళ్ళకైతే మున్సిపాలిటీలో పెడతారు ఆ లిస్టు. ఇక పంచాయతీల్లో ఉండే వాళ్ళకి, అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే ఎంపీడీఓ కార్యాలయాలు ఉంటాయండి, అక్కడ పెడతారు ఆ లిస్ట్ అనేది. లేదంటే మన మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలా కూడా చెక్ చేసుకోవచ్చండి రిలీజ్ చేసిన తర్వాత లిస్టు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.